భూమి అక్షయ పాత్ర. నిరంతరం ప్రొడక్టివ్ గా మార్చే ఒక కెపాసిటీ ఉన్న దాన్ని బలోపేతం చేయడం మీద కదా ఈ వ్యవస్థలన్నీ పనిచేయాలి. ఒక మండలానికి ఒక్క ఊరు తీసుకోండి, 400 ఇళ్ళు ఉన్నాయి, 400 ఎకరాలు 600 ఎకరాలు ఉందనుకోండి, 600 బోర్లు ఉంటాయి మీ ఊర్లో. అసలు ప్రతి ఎకరానికి ఒక బోర్ ఎందుకు? గ్రౌండ్ వాటర్ ఏమైపోతుంది? వాటర్ రీఛార్జ్ ఎలా అవుతుంది? మీరందరూ కలిసి పనిచేసేలాగా గవర్నమెంట్ ఇదిగోనైనా మేము ఇన్పుట్స్ అన్ని ఇస్తున్నాం, సీడ్స్ మేమే ఇస్తాం, పెస్ట్ మేనేజ్మెంట్ మేమే చేస్తాం, మీరందరూ 100 స్ప్రేయర్లు కొంటాం, 100 ట్రాక్టర్లు కొంటాం అవసరం లేదు, మేమే ఒక 10 డ్రోన్లతో వచ్చి షెడ్యూల్ ప్రకారం స్ప్రే చేసిపోతాం. వీళ్ళున్న మేధస్సునంతా ఉపయోగించి యూనివర్సిటీలు, రీసెర్చ్ సెంటర్లు, దేశం మొత్తాన్ని బాగు చేయొద్దండి. ఒక మండలానికి ఒక్క ఊరిని ఎంపిక చేసుకోమనండి, ఆ ఊర్లో డేటా చూపించమనండి. ఇదిగో బాబు ఇన్ని 100 ఎకరాలు ఉంది, ఇంత పంట పండించాము, ఇంత ఖర్చు అయిపోయింది, ఇంత మిగిలింది, ఇదిగో ఈ మిగిలింది మొత్తం మీరు పర్ ఎకర్ బేసిస్ లో కలెక్టివ్ హార్వెస్టింగ్ ప్రపోర్షనల్ షేరింగ్ బేసిస్ లో పంచుకోండి అని ఎకరానికి 40,000 50,000 పంచారనుకోండి ఒక్క సంవత్సరం. ఆ ఇంపాక్ట్ తోటి మండలం మొత్తం మీరు అడిగినా అడగకపోయినా అందరూ పాటించేస్తారు.